అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అమ్మ పేరు ఏంటి, మన అనాథాశ్రమంలో వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటి అన్నది అమ్మ గురించి మనం ఒకసారి అడుగుదాం అన్ని కూడా. అలాగే అమ్మ కూడా చాలా హ్యాపీ ఏంటంటే మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత అమ్మ నడుస్తుంది బాగా బాగా నడుస్తుంది. అందువల్ల అమ్మని అడుగుతాం అసలు ఏంటి మన ఆశ్రమంలో ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అడుగుతాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు మీ పేరు? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి. ఎక్కడ ఉంటారు మీరు? నేను సఫిలిగూడలో ఉంటారు. సఫిలిగూడ. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఫ్యామిలీ ఎవరు ఉన్నారు? అమ్మ, అన్న కొడుకు పెద్ద ఆయన, చిన్న ఆయన ఉంటాడు. భర్త లేరు? భర్త ఇప్పుడు మా అన్నయ్య మొన్న చనిపోయింది. అవును, అన్న చనిపోయిన తర్వాత అక్కడనే ఉంటాడు. వాళ్ళ పెద్ద కూడలు పైన ఉంటాడు. వాళ్ళదే సొంతం. వాళ్ళదే కొన్నాడు. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి మన ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ మంచిగానే అనిపించింది అండి. అక్కడికన్నా తిరగతేనో ఎందుకో సంతోషంగా ఉన్నది. తిండి ఉన్నా కూడా చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎంత ఇబ్బంది లాగా లేదు, మంచిగా అనిపిస్తుంది. మాకు హ్యాపీ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండి కన్నది ఇదైపోయి నడవలేక డైపర్లు వేసుకుని పరిస్థితులు ఉండి వాళ్ళ ఏం లేకుండా ఈ పుణ్యక్షేత్రంలో మీరు అవేం లేకుండా హ్యాపీగా బాత్రూమ్ దగ్గరికి వెళ్తున్నారు, భోజనం డైనింగ్ హాల్ దగ్గరికి వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, చాలా నడుస్తున్నారు. అది నాకే మంచిగా అనిపించింది. నేను మంచిగా లేకపోతే అన్నానా. అవునవును. ఇట్లా అందరూ బాగా చూస్తున్నారా? అందరు కూడా అందరు మంచిగా చూస్తున్నారు. తిండి అది బాగా తిండి మంచిగానే ఉంటారు. ఏమి ఇబ్బంది లేదు. టైంకు నాస్తా అన్నీ అవుతున్నాయి. టీలు అవుతున్నాయి 3 సార్లు 4 సార్లు. కానీ ఆశ్రయం ఉంటే మంచిదే అనుకున్నా. నేను ఇన్ని రోజులు నేను దానికి తెలియదు కదండి. మా ఆల్రెడీ దొరకొచ్చిండు, చిన్న అయినా దొరకొచ్చే దించిండు కదా. అట్లా చాలా సంతోషం. ఎందుకంటే ఈ దసరాకి మన అందరం కూడా బతుకమ్మ ఆడదాము. అందరూ మీరు కూడా అదే ఆడుతూ సంతోషం. అదే ఆడోళ్ళకు బతుకమ్మ పండుగనే ఇది. అవును అవును, ఇది మన పెద్ద పండుగ కదా. పెద్ద పండుగ కాబట్టి పెద్ద పండుగ అందరం కూడా మన ఆడోళ్ళకు బతుకమ్మ పండుగనే ఉంటది, మగోళ్ళకు దసరా ఉంటది. అదే 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 అదే. ఎందుకంటే అందరూ బాగుంది. మీకు ఇక్కడ బాగానే ఉంది కదా. అందరూ బాగానే ఉంది, నడుస్తున్నారు కూడా. మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే మీరు నడవలేకపోయారు, కన్నంతా ఇదైపోయి చూడడానికి ఇంటిమేట్లు తెచ్చుట్లా చేసుడు చేసుడు కొరగాకుంటే కట్ల వేసుట్లా. పక్కన బెడ్ వాళ్ళందరూ బాగానే ఉంటారు కదా? బాగానే ఉంటారు. నేను ఎవరిని ఏమన్నా మీరు చూస్తారు. మీరు అసలు పెడితేనే తింటున్నారు, లేకపోతే లేదు. మీరు అదే ఏదో తింటా ఉండాలి. మీరు తినడం అంటే కొంచెం ఇష్టం ఉంటేనే తింటా, లేకుంటే లేను ఊరుకుంటాయి. అట్లయినా రాత్రి వండుకుంటానండి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మీరు తింటా ఉంటే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటే కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా మహేష్ అని కానీ ఇంకోటి అమ్మాయిని కానీ అందరూ మారారు ఇక్కడ. అందరూ కూడా మాకు చాలా ఆనందం. ఎందుకంటే మీరు అందరూ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉంటే మాకు సంతోషం. ఎవరైనా సరే మాదంతా కూడా ఇదైతే చాలా బాగుంది కదా ఇక్కడ. సరే, ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మన అనాథాశ్రమానికి ఇంకొక 50 మంది వరకు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు రావచ్చు. ఎలాగైనా పర్లేదు, మనం చూసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. మీ అందరి సహకారంతో మన విజన్ ఇండియా ఫౌండేషన్లో ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా, నేను ఉన్నా లేకపోయినా కూడా ఈ ఆశ్రమం అయితే ఆగదు. ఇది నిత్యం మా వాళ్ళందరూ సహకారంతో 24 గంటలు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ ఆశ్రమంలో. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నమస్తే.